శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభం. జ్యేష్ఠ మాసం ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, ఉదయం 6:40 వరకు. తదుపరి విధియ తిథి ప్రారంభం. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 3:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఈ రాశి వారు ఈరోజు అంతా కూడా ముఖ్యంగా వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాలపైన ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు వీరు ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త అనేదాన్ని వహిస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు, వీటిపైన కొంతవరకు ఆసక్తి కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ సంతానానికి ఉద్యోగ వ్యాపార పరంగా, అలాగే వారి యొక్క విద్య పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆరోగ్య సంబంధంగా కూడా ఈరోజు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వీరు ఎక్కువ శాతం ఈరోజు వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల పైన ఎక్కువగా శ్రద్ధాశక్తులు అనే వాటిని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మంచి మార్పులు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఈ రాశివారు కొంతవరకు విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు బంధుమిత్రులతోటి మీరు ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో ఈరోజు పెద్దగా మీరు మార్పులు అనేవి చేసే అవకాశాలు గోచరించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంతవరకు బదిలీలు లాంటివి ఉండటము, అలాగే దీంతో పాటుగా స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు గణేశుని సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చెయ్యటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా కొన్ని విషయాలలో వీరు జాగ్రత్త వహించాలి. పాత రుణాలు తీర్చేందుకు వీళ్ళు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. నదీ స్నానాలు చేయటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలు వీరికి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది కనపడుతుంది. అలాగే వీరికి వీరి పేరు మీద కొంతవరకు స్థిరాస్తులు లాంటివి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం,
అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వీరి యొక్క సంతానం గురించి, పెట్టుబడుల గురించి, దీంతో పాటు వీరి యొక్క స్వవిషయాలపైన, ఉద్యోగ వ్యాపారాలపైన వీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, మొక్కుబడులు లాంటివి తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి వీరు తీసుకుంటున్న ఆసక్తి కానీ, శ్రద్ధాశక్తులు కానీ తప్పనిసరిగా వీరికి మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వీరికి కొంతవరకు అనుకూలంగా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కొంతవరకు వీరి యొక్క సహోద్యోగులతోటి వీరికి మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలత అనేది గోచరిస్తున్నా ముఖ్యంగా వీరు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే కోర్టు విషయాలు కొంత తలనొప్పిగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. చెయ్యని పనులకు కూడా కొంతవరకు నిందారోపణ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. అలాగే చేసిన పనులే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క స్వగృహంలో కూడా కొంతవరకు మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీరు గనక మీ స్థిరాస్తులకి సంబంధించి వాటిపైన ఎటువంటి అద్దెలు లాంటివి ఆశిస్తున్న ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారని గ్రహించాలి. దీంతో పాటు స్థిరాస్తి విషయాలలో కొంతవరకు ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులలో కొంతవరకు జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈరోజు వ్యాపార పరంగా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంది. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. పనులను సకాలంలో పూర్తి చేస్తారనే చెప్పుకోవచ్చు. అయితే నూతన పనులు ఏవైతే మీరు తీసుకుంటారో దానికి సంబంధించి మీకు సరైన సహాయ సహకారాలు అందకపోవటం వలన కొంత మీరు నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు.
అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఉద్యోగ వ్యాపార సంబంధంగా అనుకూలత. అయితే ఈ రాశి వారు మాత్రం కొంతవరకు కోర్టు విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు చేయని పనులకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా వీరికి గోచరిస్తూ ఉంటాయి. వీరి స్వవిషయాల సంబంధంగా వీరు కొంత గోప్యత పాటించాలి. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వీరు కొంతవరకు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు ఏ పనులైతే పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ పనుల వైపు వీరు ఎక్కువగా దృష్టి సారించాలి. అనుకున్న పనులు కాకుండా మిగతా పనుల వైపు వీరు శ్రద్ధాశక్తులని ఎక్కువగా కనపరుస్తూ ఉంటారు. స్త్రీలు వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి కొంతవరకు సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి. ఈ రాశిలోని రైతులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు విఘ్నరాజ గణపతి యొక్క సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి చాలా వరకు మీకు చక్కటి అనుబంధం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకోవటం, లేకపోతే గృహానికి సంబంధించి కొంతవరకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. దీంతో పాటు మీ అన్నదమ్ములతోటి లేదా మీ సోదర సోదరీమణులతోటి కొంతవరకు స్థిరాస్తి విషయాలపైన మీరు చర్చించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశికి చెందిన రైతులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వీరు కనుక రుణాల కోసం ప్రయత్నిస్తుంటే వారికి కూడా సానుకూలంగా మారబోతోంది. ఐటీ రంగంలో ఉన్నవారు ఎవరైతే నూతన ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి కొంత అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీకు జీవిత భాగస్వామితోటి చక్కటి అనుకూలత, అలాగే వారికి ఆశించిన విధంగా ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వ్యాపారస్తులు వారికి కూడా చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ అనేది ఉన్నా కూడా వీరికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా శత్రువుల పైన మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్త అనేది ఈ రాశి వారు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు, అలాగే కోర్టు విషయాలు, దీంతో పాటుగా శత్రువుల వలన ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవటము, రుణ సమస్యలు ఎక్కువగా ఉండటం, అలాగే ముఖ్యంగా చేయని పనులకు కూడా నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే దీంతో పాటుగా కొంతవరకు కోపావేశాలను నిగ్రహించుకునేందుకు ప్రయత్నం చేయాలి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది కనపడుతున్నా ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం స్థానచలనం, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఆశించిన విధంగా వీరికి స్థాన చలనం కానీ బదిలీ కానీ లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వలన వీరికి
సంకటాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఈరోజు ఆర్థిక పురోగతి, సంతానానికి అభివృద్ధి, అలాగే పెట్టుబడుల విషయంలో అనుకూలత, లిటిగేషన్లు, కోర్టు విషయాలలో సానుకూలత, భూ సంబంధమైన వ్యవహారాలు నడిపే వారికి అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కూడా నూతన ఉద్యోగాన్వేషణ చేస్తున్న వారికి ముఖ్యంగా అనుకూలత. అలాగే మీరు గనక ఉద్యోగానికి సంబంధించి బదిలీల కోసం, మార్పుల కోసం, స్థానచలనం కోసం ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. మీ యొక్క నేర్పుతోటి, మీ యొక్క సహనంతో మీరు నలుగురి మెప్పుని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు సిద్ధ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది. జ్యేష్ఠమాసంలో ఈశ్వరుణ్ణి పెరుగుతో అభిషేకిస్తూ తామర పూలతో పూజిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు జ్యేష్ఠమాసంలో మొట్టమొదటి రోజు కరవీర పాడ్యమి అంటారు. గన్నేరు చెట్టును పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గన్నేరు చెట్టును సూర్యస్వరూపంగా భావిస్తూ గన్నేరు చెట్టు మొదట్లో నీళ్లు పోసి గన్నేరు చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా రవిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అనే పేరుతో అరటి చెట్టును పూజించడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి వివాహ దాంపత్య సమస్యలన్నీ అధిగమించవచ్చు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు గంగా స్తోత్రాన్ని చదవటం, గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయటం ద్వారా సమస్త పాపాలు తొలుగుతాయని స్కాంద పురాణం సేతు మహత్యంలో వర్ణించారు. దశపాపహర దశమి రోజు ఈశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని, సూర్యుణ్ణి సుగంధభరిత పుష్పాలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాల్లో వర్ణించారు. జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు విష్ణువుని త్రివిక్రముడిగా ధ్యానించాలి. జ్యేష్ఠ శుక్ల త్రయోదశి నాడు తేనె దానమిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. జ్యేష్ఠ పౌర్ణమి నాడు వటసావిత్రి వ్రతం పేరుతో మర్రి చెట్టును పూజించాలి. వటసావిత్రి వ్రతం రోజు నువ్వులు, గొడుగు, పాదరక్షలు దానమిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. జ్యేష్ఠ పౌర్ణమి రోజు మారేడు చెట్టును బిల్వ వ్రతం అనే పేరుతో పూజించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యేష్ఠ మాసంలో నీటి కుండలు దానమిచ్చినా, విసనకర్రలు దానమిచ్చినా, గంధం దానమిచ్చినా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మీ మనసు 5 ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని 6వదైన మనసు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇప్పుడు ఏం వినపడుతుంది మీకు? స్వామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పుచ్చుకోండి, చేతులు కడుగుతాను అన్నాను. చేతులు కడుగుతాను అంటే బలవంతంగా ఆయన చేయి లాగేసి కడుగుతానా నేను? ఆయన ఇలా అనాలా? పొయ్యిరా నీళ్లు అనాలా? ఆయన ఇలా చేయి చాపారు. ఆయన ఇలా చెయ్యి చాపితే నా చెయ్యిలా చాపుతారు ఆయన? ఆయన చేతులకు రత్న కంకణములు ఉంటాయి. కదలిన బాహుపద క్రమంబున రవసూపిడి రూపు రహులవాణి అంటారు పోతన గారు భాగవతంలో. అక్రూరుడికి జలమధ్యంలో విష్ణువు దర్శనమైనటువంటి ఘట్టంలో ఆయన ఇలా చెయ్యి కదిపితే కణ 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 శబ్దాలు వస్తాయి. ఎందుకంటే వేసుకున్న కంకణాలు కదులుతాయి. ఇక ఆయన చేతికి ఉంగరాలు ఉంటాయి. ఆయన ఇలా అన్నప్పుడు ఆ ఉంగరాల చప్పుడు, ఆయన చేతికి పెట్టుకున్న కంకణాల చప్పుడు వినపడుతుంది. ఇప్పుడు నేను ఆయన చేతిలో ఉద్ధరణితో నీళ్లు పోస్తే ఆయన మళ్ళీ ఇలా తాగడానికి దగ్గరికి తీసుకున్నప్పుడు ఈ కంకణములు ఇలా జారుతాయి. జారినప్పుడు కంకణముల చప్పుడు వినపడుతుంది.
ఆయన ఇలా పుచ్చుకుంటున్నప్పుడు ఆయన వేసుకున్న ఉత్తరీయం పక్కకెళ్ళి యజ్ఞోపవీతం కడుపు పక్క నుంచి కనపడుతుంది. ఒక్క ఉపచారం చేస్తున్నప్పుడు నువ్వు దర్శనం చెయ్యగలిగితే నీ చెవి స్వామి యొక్క కదలినటువంటి చేతికి పెట్టబడిన కంకణముల ధ్వనులు వింది. ఆయన చేతికి అలదబడినటువంటి అనేకమైనటువంటి అంగరాగముల యొక్క సువాసనని నీ ముక్కు పీల్చి, ఆయన చెయ్యి ఇలా కదిపి ఇలా పెట్టినప్పుడు ఆయన చేతికి ఎర్రటి అరిచెయ్యి, ఆయన వేళ్ళకి పెట్టుకున్నటువంటి ఉంగరాల యొక్క యువతలి మట్లు, ఆయన కంకణాలు, ఆయన రోమాలు, ఆ పెద్ద బాహువు, ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటారు అన్నమాచార్యుల వారు. దశావతారాలు ఎత్తి లోకాన్ని కాపాడిన చెయ్యి, అటువంటి చెయ్యి ఇలా పడితే అందులో ఉద్ధరితో నీళ్లు వేస్తుంటే ఇక్కడ నేత్రం మూతబడింది, కానీ ఆయన చేతిని చూస్తున్న కన్ను తెరుచుకుంది, మనోనేత్రం తెరుచుకుంది. ఇప్పుడు ఈ 5 ఇంద్రియములు 5 కాళ్ళై మనస్సు 9 అయి ఈ 5 కాళ్లతో 6 ఉన్నది షట్పది. జీవుడు మనసుని 5 ఇంద్రియాలని కాళ్ళు చేసుకుని ఎగిరి వెళ్ళి అరవిందం మీద వాలాడు. 9 పద్మం మీద తప్ప ఇంకో దాని మీద వాలకూడదు. ఇప్పుడు ఆయన పాదముల వంక చూశారనుకోండి పాదారవిందములు, హస్తం వంక చూశారనుకోండి హస్తారవిందం, ముఖం వంక చూస్తే ముఖారవిందం, నయనం వంక చూస్తే నయనారవిందం, భుజం వంక చూస్తే భుజారవిందం, హృదయం వంక చూస్తే హృదయారవిందం. ఎందుకని మీ షట్పది అక్కడ వాలిపోయింది, అందుకని అరవిందం అయింది. సమాన ధర్మం ఉంది కాదు, ఉపమాన ఉపమేయం లేదు. అది తామర పువ్వు అవుతోంది. మీ మనసు 5 ఇంద్రియములను తీసుకుని వెళ్ళి అక్కడ వాలి ఆనందాన్ని పొందుతోంది, ఆ మకరందాన్ని తాగుతోంది. ఇలా తాగగా 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 ఏమవుతుందంటే లోపల భక్తి అన్న మకరందం హృదయ కుసుమమునందు పుడుతుంది. పుడితే ఇప్పటి వరకు మనం షట్పది, ఇప్పుడు ఆయన షట్పది అవుతాడు. ఇది చమత్కారం. మీరు షట్పదైతే ఆయన షట్పది అవుతాడు, ఆయన షట్పదైతే మీలోకి వస్తాడు.